సార్ 2026 నీట్ పేపర్ లీకేజ్ అయింది మన అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎగ్జామ్ని కూడా రీకండక్ట్ చేయబోతున్నారు ఈ నెల. ఈ సందర్భంగా అటు టెలిగ్రామ్ సంస్థను కూడా 22వ తారీఖు వరకు కూడా ఆపేస్తున్నట్టు కూడా అటు ప్రభుత్వం ప్రకటించింది. అసలు అంటే పేపర్ లీకేజ్ అనేది జరగడము అటు కొన్ని యాప్స్కి సోషల్ మీడియాకి సంబంధం ఉంటుందా? ఇప్పుడు ఇది ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ ఉంది. జస్టిస్ తేజస్ కతేరియా అనే జడ్జి గారి కోర్టులో ఈ మ్యాటర్ పెండింగ్ ఉంది. దీంట్లో మనం డిఫరెంట్ వాదనలు అనేవి వచ్చింది. తుషార్ మెహతా గారు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఆర్గ్యూ చేసేటప్పుడు I4C అని ఉంటుంది. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్. I4C ఇది ఇటువంటి విషయాల్లో అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ఇచ్చి చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. ఆ రిపోర్ట్ బేసిస్ తోటి ఆర్డర్స్ ఇవ్వచ్చు. మనకు సెక్షన్ 69A పవర్స్ ఉన్నాయి. టెక్నాలజీ యాక్ట్ కింద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద బ్యాన్ చేసేదానికి. ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. ఒకటి కంప్యూటర్ రిసోర్స్, అంటే ఏ కంప్యూటర్లో ఇది బయటకు వచ్చింది అనేది. రెండు యాప్, సపోజ్ వాట్సాప్ యాప్ ఫోన్లో ఉంది, ఫోన్కి ఇచ్చిన కనెక్షన్ ఎయిర్టెల్. సో ఇక్కడ ఎయిర్టెల్ కనెక్షన్ ఒక ప్లాట్ఫాము, వాట్సాప్ యాప్ అనేది రెండో ప్లాట్ఫాము. అక్కడికి వేరే ఎక్కడి నుంచి ఏదో సోర్స్ నుంచి వచ్చింది, టెలిగ్రామ్ సోర్స్ నుంచి వచ్చింది అనుకుందాం. నా టెలిగ్రామ్ నుంచి మీ వాట్సాప్కి పంపాను. సో నా టెలిగ్రాము నా కంపెనీ ఒకటి, నీ వాట్సప్ ప్లస్ మీరు వాడే కంపెనీ ఒకటి, 4 వేదికలు. కొన్నిసార్లు కంప్యూటర్లో కూడా వస్తుంటాయి, కంప్యూటర్ ద్వారా కూడా పంపుతారు. సో కంప్యూటర్ రిసోర్స్, వీటిల్లో దేన్ని ఆపాలి, ఎంతవరకు ఆపాలి అనేది మనం చూడాలి. 69 కింద 69 కింద టోటల్ బ్యాన్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ కేసులో 22 దాకా టోటల్ బ్యాన్ చేసేసారు. ఎన్నో లక్షల అకౌంట్స్ ఉన్నాయి. టోటల్ బ్యాన్ ఎందుకు చేస్తున్నారు? ఎవరైతే తప్పు చేశారో అంతవరకే లిమిటెడ్గా చేయొచ్చు కదా అనేది ఒక వాదన. మనకు జమ్మూ కాశ్మీర్లో అప్పుడు అంటే పాకిస్తాను ఇండియాకి వార్ జరిగే రోజుల్లో అక్కడ ఇంటర్నెట్ టోటల్ బ్యాన్ జరిగినప్పుడు ఒక ఫేమస్ కేసు ఒకటి వచ్చింది. ఆ ఫేమస్ కేసు ఏంటంటే అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో సుప్రీంకోర్టు ఒక ప్రిన్సిపల్ పెట్టింది. ఏంటంటే ఆర్టికల్ 19(1)A కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. అది ఫండమెంటల్ రైట్. ఆ రైట్ని యాక్సెస్ చేసేటప్పుడు అది ఫండమెంటల్ రైట్ కాబట్టి దాన్ని వైలేట్ చేస్తున్నప్పుడు దాని మీద రిస్ట్రిక్షన్స్ అనేది రీజనబుల్గా ఫెయిర్గా ఉండాలి. అంతేగాని టోటల్ బ్యాన్ అనేది పెట్టేదానికి లేదని ఆ తీర్పు ఆల్రెడీ మనకు ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈ హైకోర్టులో టెలిగ్రామ్ యాప్ ద్వారా వాళ్ళకి ఆర్గ్యుమెంట్లు లేవనెత్తారు. మీరు టోటల్ బ్యాన్ ఎలా చేస్తారండి? ఎక్కడెక్కడ అంటే రిసోర్సెస్, ఇందాక మనం అనుకున్నాం కంప్యూటర్ ఏదో వస్తే ఆ కంప్యూటర్ని బ్యాన్ చేయాలి. ఏదో పలానా వాట్సాప్లో నుంచి మెసేజ్ వచ్చిందంటే ఆ వాట్సాప్ ఎవరి అకౌంట్ ఉంటే వాళ్ళది బ్యాన్ చేయాలి. టెలిగ్రామ్ నుంచి వచ్చిందంటే ఆ టెలిగ్రామ్ని బ్యాన్ చేయాలి. తర్వాత ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ ఉందనుకో, కంప్యూటర్కి ఒక కంపెనీ తయారు చేస్తుంది కంప్యూటర్, నేను కొనుక్కుంటాను. వాట్సాప్ యాప్ ఒక కంపెనీ తయారు చేస్తుంది, మీరు వాడుతున్నారు. 79లో ఏం చెప్తుందంటే 69 ప్లస్ 79 69 గురించి మనం అనుకున్నాం ఏంటి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. దాన్ని కనుక రిస్ట్రిక్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం లిమిటెడ్గానే చేయాలి, కానీ టోటల్ బ్యాన్ ఉండకూడదు. ఇది 19(1)A ప్లస్ 69 మనం చదివితే ఇందాక చెప్పిన ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మనకు అనిపిస్తుంది. 79లో ఏమంటారంటే ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ ఉంది, యాప్కి ఎవరైనా ఇప్పుడు టెలిగ్రామ్ యాప్లో మీ అకౌంట్ ఉందండి, మీరు తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ పెట్టింది అక్కడ, టెలిగ్రామ్ వాళ్ళకి మీరు ఏ ఇన్ఫర్మేషన్ పెడతారో ఎట్లా తెలుస్తుంది? అది రిస్ట్రిక్టెడ్ కదా.
సో మీ దగ్గర నుంచి అది డైవర్ట్ చేయి ఇంకో దగ్గరికి వెళ్ళింది కాబట్టి మీ అకౌంట్ని బ్లాక్ చేయాలి. రెండోది, టెలిగ్రామ్ వాళ్ళకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో, ఏమని ఇట్లా పలానా వ్యక్తి యొక్క అకౌంట్ ద్వారా ఈ నేరాలు జరుగుతున్నాయని, వాళ్ళకి కొంత రీజనబుల్ టైం ఇస్తారు. ఈ టైం లోపల దాన్ని బ్లాక్ చేయాలి. నేను చాలా కేసులు చేస్తున్నా దీనికి సంబంధించి. ఏముంటుంది, ఫేస్బుక్ ఉంది, ఒక ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారు, టక్కన దాన్ని బ్యాన్ చేసేస్తారు. ఇంతమంది అకౌంట్ నాకుండి ఇంతమంది ఇది ఉంటే ఎవడో ఒక మెటీరియల్ తీసుకొచ్చి నా అకౌంట్లో నా కామెంట్స్లో పెడతాడు వాడు. ఏమని, నువ్వు నేరస్తుడు ఏదో సంథింగ్ రాసి కామెంట్ పెట్టినప్పుడు నా అకౌంట్ ఎలా బ్యాన్ చేస్తారు? ఆ కామెంట్ రాసిన వ్యక్తి యొక్క తప్పు వల్ల అక్కడ ఆ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ వల్ల మిస్లీడింగ్ జరుగుతుంది. కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తే ఆ కంటెంట్ రిమూవ్ చేయాలి, లేదా ఆ కంటెంట్ ఎవరు పంపించారో అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, నాది బ్లాక్ చేస్తారు, దాని మీద కోర్టుకి వెళ్ళటం, మళ్ళీ రీఇన్స్టాల్ చేయటం. ఒక చాలా ఫేమస్ క్లాత్ కంపెనీ ఒకటి ఉంది, అది వరల్డ్ మొత్తం ఉంది, ఆడవాళ్ళకి సంబంధించి బట్టలు. దాని పేరు మ్యాంగోనో ఏదో ఉంది, రా మ్యాంగో అని. మీరు హైటెక్ సిటీ మన జీవీకే పక్కన ఉంటుంది, అదే అదే అట్లాంటి కంపెనీ అనుకోండి ఉదాహరణకి. నేను ఒక కేసు ఈ మధ్య చేశాను. ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించి వాళ్ళు ఒక పద్ధతిలో బట్టలు నేస్తారు. మేము అమ్ముతాము ఈ బట్టల్ని అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా యాడ్స్ ఇస్తారు. తీరా నువ్వు అక్కడికి పోతే వీళ్ళు అమ్మేది ఆ పర్టికులర్ ఐటెం కాదు, కానీ ఆ ఐటెం అమ్ముతున్నట్టు వీళ్ళు ఇస్తారు. సో వాళ్ళు కంప్లైంట్లు ఇస్తారు. కంప్లైంట్లు ఇస్తే ఏం జరగాలి, ఇమీడియట్గా ఆ షాప్ ఎవరైతే డిజిటల్లో ఆ ప్లాట్ఫామ్ మీద ఇచ్చారో వాళ్ళది నువ్వు బ్లాక్ చేయాలి. కానీ వాళ్ళది బ్లాక్ చేయకుండా అసలు ఈ ప్రొడ్యూస్ చేసే అసలు కంపెనీ ఉందే దాన్ని బ్లాక్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు, ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు. అయ్యా మా దానికి అన్యాయం జరిగింది, మీరేమో మాదే బ్లాక్ చేస్తున్నారంటే కంటెంట్ వచ్చి మీ దానికి సంబంధించి రిలేటెడ్గా వచ్చింది కాబట్టి దానివల్ల మిస్లీడ్ అవుతున్నారు కాబట్టి బెటర్ వీ క్లోజ్ ఇట్ అని. సో 79 ఏం చెప్తుందంటే ఎక్కడైతే రిసోర్సెస్ ఉందో అంతవరకే మీరు బ్లాక్ చేసే అధికారం ఉంది అని అంటుంది. సో టెలిగ్రామ్ యాప్ వాళ్ళు 79 బేస్ చేసుకొని మీరు మొత్తం బ్యాన్ చేయడం తప్పు, మాకు ఎప్పుడెప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ అకౌంట్స్ని మేము బ్లాక్ చేసి తీసేస్తున్నాము అని వాళ్ళు అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున తుషార్ మెహతా గారు ఇంకొక మళ్ళా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మినిస్ట్రీకి సంబంధించి అడ్వకేట్ కానీ వాళ్ళు వాదించేది ఏంటంటే ఈ ఎగ్జామ్ రాసే పిల్లలందరి యొక్క లైఫ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్లో టోటల్ బ్యాన్ చేసాం. ఎవరు చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, దీని ఎక్స్టెంట్ ఏంటనేది కష్టం కాబట్టి టోటల్ బ్యాన్ ఇచ్చామని వీళ్ళు అంటున్నారు. దానికి ఆ జడ్జి గారు అడిగారు ఒక క్వశ్చన్, ఏమండి టెలిగ్రామ్ వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఎగ్జామ్ పోయేవాళ్ళు లేకపోతే ఎగ్జామ్ కోసం ఈ మెటీరియల్ పంపేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. సో వీళ్ళు చేసిన నేరానికి మొత్తం టెలిగ్రామ్లన్నీ నువ్వు బ్యాన్ చేస్తే వాళ్ళ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దెబ్బతినింది కదా. ప్లస్ ఈ యాప్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి యాప్ తయారు చేసి సర్వీసెస్ ఇస్తున్నాడో దీంట్లో వాడి నేరం ఎంతవరకు ఉంది, వాడి తప్పు ఎంతవరకు ఉంది, వాడికి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మరి దాన్ని వాడు ఫాలో అవుతున్నాడా లేదా, త్వరగానే చేస్తున్నాడు కదా, అన్ని అవర్స్ అని ఉంటుంది, ఇన్ని అవర్స్ దాటితే ఇంత డ్యామేజెస్ ఎక్కువ వేస్తారని కూడా ఉంటుంది చట్టంలో. సో అటువంటప్పుడు ఇది చేయడానికి లేదు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ జరిగితే ఈ తీర్పుని శుక్రవారానికంటే రేపటికి రిజర్వ్ చేశారు.
అంటే పర్టికులర్గా ఏదైతే నీట్ ఎగ్జామ్ అనేది ఒక్కసారి కూడా లీక్ అవ్వడం జరగలేదు. గతం నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా లీక్ అవుతూ వస్తుంది. నీటు, జేఈఏ కావచ్చు. అంటే ఇలాంటి ఎగ్జామ్స్ పర్టికులర్గా ఇంత బందోబస్తుగా నడిపించేటువంటి ఎగ్జామ్స్ లీక్ అవ్వడం, యూపీఎస్సీ కూడా ఒక పర్టికులర్గా అంత పెద్ద ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పేపర్ లీక్ అనేది జరగలేదు. కానీ దీంట్లోనే ఎందుకు జరుగుతుంది, ఎందుకు విద్యార్థులు ఇంత అన్యాయం అయిపోతున్నారంటే ఏం చెప్తారు? యూపీఎస్సి దాని రూల్స్ రెగ్యులేషన్స్, దాన్ని పేపర్ తయారు చేసే విధానము, ఆ పేపర్స్ ఏ ప్రెస్లో ఇవ్వాలి, ఆ ప్రెస్ కొన్ని నిబంధనలు ఉంటాయన్నమాట. అవన్నీ వేరుగా ఉంటాయి. నీట్ వేరుగా ఉంటుంది. ఆ దాంట్లో కూడా జరిగిన తప్పుల గురించి ఒక స్టూడెంట్ ఎవరో ఈ మధ్య కమిషన్కి వెళ్ళి లోపల ఉన్న సెర్చ్ చేసి అన్నీ చేసి పెట్టి సబ్మిట్ చేశాడని నేను కూడా చదివాను. స్టూడెంట్ 12th క్లాస్ స్టూడెంట్, 15 years బాయ్. ఆ అబ్బాయికి తెలిసింది, వాళ్ళ అధికారులకు తెలియదు అని కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఇక్కడ ఏంటంటే సోషల్ స్టాండర్డ్స్ పడిపోయినాయి. ఈ ఎగ్జామ్లో పాస్ అయితే దాంట్లో వచ్చే రిజల్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ అనేది చాలా కాస్ట్లీ ఎఫైర్. అంటే క్రోర్స్లో ఉంది. ఒక సీటు కావాలంటే క్రోర్స్లో ఉంది. సో 10 సీట్లు అమ్మగలిగితే ఒక 20 కోట్లు వస్తుంది, లైఫ్ మారిపోద్ది. అందుకని ఎక్కువ మంది ఇటువంటి క్రైమ్స్ని, కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఏది టెక్నికల్ నాలెడ్జ్, ఆ దాంట్లో ఉన్న తప్పుల్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అమ్మేస్తున్నారు కూడా ఇన్ఫర్మేషన్. మరి వాడి చేతికి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే లేట్ చేయకుండా త్వరగా ఎక్కువ మందికి పంపించి అమ్ముకోవడానికి ఈ యాప్లు అనేవి వాడుతున్నారు. సపోజ్ ఢిల్లీలో ఉన్న వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. గతంలో ఏంటంటే వాడు రిజిస్ట్ పోస్ట్లో పేపర్ ప్రింట్ చేసి పంపించారు. ఇప్పుడు అవసరం లేదు. ఏ వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా టక్కని పంపిస్తాడు. ఈడు మళ్ళీ కొంతమందికి పంపిస్తాడు. సో ఈ యాప్లు వచ్చిన దానివల్ల డిజిటల్గా వచ్చినటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ సౌకర్యాలను వాడుకొని త్వరితగతిన నేరాలని ఎక్కువ మంది చేస్తున్నారు. కాబట్టి దాన్ని అరికట్టాలంటే టోటల్ బ్యాన్ పెట్టినందువల్ల అరికట్టచ్చు అనేది ఒక వాదన. ఎన్నెన్ని బ్యాన్ పెడతావు? టెలిగ్రామ్ కాకపోతే వాట్సాప్ వాడతాడు. కాకపోతే ఈ టెలిగ్రామ్కి వాట్సాప్కి కొన్ని నిబంధనలు తేడా ఉన్నాయి, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు తేడా ఉన్నాయి. ఎన్ని వాదనలు జరిగినాయి. టెలిగ్రామ్ యాప్లో ఈజీగా తప్పులు చేయొచ్చు అనేది వాళ్ళ వాదన. అందువల్ల దాన్ని బ్యాన్ చేయమని అడుగుతున్నారు. బ్యాన్ చేశారు, అది లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. 22వ తారీఖు దాని మీద తీర్పు వస్తుంది. అంటే ఈ పేపర్ లీకేజ్లలో విద్యార్థుల పాత్ర కూడా అదే విధంగా ఉంది. కానీ వైద్య వృత్తి అనేది ఒక మనిషి ప్రాణాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టుగా ఉంటుంది. ఇలాంటి పేపర్లు చూసి రాసి వాళ్ళు అంటే దేశానికి భవిష్యత్తుకి డాక్టర్లుగా ఎదుగుతారని ఎలా అనుకోవచ్చు? డాక్టరా, యాక్టరా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసరా, న్యాయమూర్తి అని కాదు. మనకు న్యాయవాదుల్లో కూడా ఈ మధ్య నేను విన్నది, డిగ్రీ లేకుండా న్యాయవాది వృత్తి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, డిగ్రీ లేకుండానే జడ్జిలై తీర్పులు ఇచ్చిన వాళ్ళు, అసలు బ్యాంకీతో సంబంధం లేకుండానే బ్యాంక్ బ్రాంచ్ ఒకటి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇచ్చి నెల జీతాలు ఇచ్చి ఆ బ్యాంకులో వాళ్ళు పనిచేస్తున్నట్టు చేసేవాళ్ళు. అదేవిధంగా దొంగ కోర్టుని ఒకటి బాంబేలో నడిపాడట. కోర్టు పేరు అంతా రాసేసి దానికి న్యాయవాదులు వచ్చినట్టు అంతా సినిమాలో లాగా తయారు చేసి కొంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం, దాని మీద వీడు ఆర్డర్లు ఇవ్వటం, ఆర్డర్ తీసుకుపోయి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరిగింది. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మనకున్న తెలివిని, జ్ఞానాన్ని సమపాళ్లలో పేదవాడికి ఇబ్బంది లేకుండా సమాజాభివృద్ధి కోసం కృషి చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. ఆ రోజుల్లో త్యాగం అనేది బేసిస్ అయితే ఈరోజు నేరం అనేది బేసిస్. నేరస్తులు ఎక్కువ మంది అయిపోయారు, వాళ్ళ వల్ల బాధితులు కూడా ఎక్కువ మంది అయిపోయారు. ఈజీ మనీకి అలవాటు అయిపోయి వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా చేశారు. నేను ఒక కవిగా డాక్టర్ మీద ఒక చిన్న కవిత రాశాను. రోగాలకు మందులు ఇచ్చి ఆరోగ్యం మనుషులకు ఇచ్చి ప్రాణాన్ని దానం చేసేవాడు ప్రాణదాత డాక్టర్ గతంలో. ఇప్పుడు అది కాదు. అసలు డాక్టర్ వృత్తితో సంబంధం లేని వాళ్ళు హాస్పిటల్స్ పెడుతున్నారు, కార్పొరేట్ హాస్పిటల్ అనే ఒక స్టైల్లో. అర్థమైందా? ఈ మధ్య ఒక ప్రముఖ హాస్పిటల్ హైదరాబాద్లో ఆ వ్యక్తి ఒక తారీఖు నాడు చనిపోతే ఆ చచ్చిపోయిన తారీఖు తర్వాత కూడా ఒక 2-3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా ఇచ్చి
16 లక్షలు బిల్లు వేశారు. ఓకే. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా బతికున్నాడని చెప్పి సినిమా టాగూర్లో లాగా ట్రీట్మెంట్ ఇచ్చే వ్యవస్థ కార్పొరేట్ స్థాయిల్లో కొన్ని మనకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నది. దీనికి కారణం ఏంది? ప్రధాన ఉద్దేశం లాభము. అసలు ఒరిజినల్గా ఈ వృత్తి వచ్చినప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అని ఉండేవాళ్ళు. రెగ్యులర్గా సంవత్సరానికి ఇంతని ఇచ్చి వాడి దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటూ జరిగిపోతూ ఉండేది. అప్పట్లో ఇన్ని టెస్టులు ఇన్వెస్టిగేషన్లు లేవు. నాడి పట్టుకొని వాడి జబ్బు ఏదో చెప్పేవాళ్ళు, దానికి ఏదో ట్రీట్మెంట్ వీలైనంత వరకు కిచెన్ ట్రీట్మెంట్లో ఉండేది. తినే ఫుడ్లో మార్పు, లేకపోతే ఉపవాసం ఇచ్చి ఉపవాసం ద్వారా అనారోగ్యాన్ని పోగొట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ మారిపోయింది. ప్రతిదానికి టెస్ట్, ప్రతిదానికి ఎక్స్పర్ట్. కన్ను అంటే కంట్లో ఉన్న అన్ని రకాల ఎక్స్పర్ట్స్ ఉన్నారు. హార్ట్ అంటే 10 రకాల ఎక్స్పర్ట్స్. అట్లా ఒక్కొక్క విధానికి ఒక్కొక్క డాక్టర్ అనేది వచ్చి విద్యా శాస్త్రం పెరిగిపోయి ఎక్స్పర్ట్స్ వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. వాళ్ళు కాస్ట్లీయెస్ట్ డాక్టర్స్, లేదా వాళ్ళ ఫీజెస్, లేదా ఇన్వెస్టిగేషన్ అయ్యే ఖర్చులు, లేదా అక్కడ అడ్మినిస్ట్రేషన్కి చాలా ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ సంగతి చెప్తాను. గవర్నమెంట్ వాళ్ళకి ల్యాండ్ ఫ్రీగా ఇచ్చింది, పెద్ద హాస్పిటల్ పెట్టి ఇయ్యేది. ఇప్పుడు ఆ ల్యాండ్ మొత్తం కొట్టేయాలని ఒక ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు పెడతారన్నమాట. ఇంతమందికి మీరు ఉచితంగా వైద్యం చేయాలి, లేదా ఇంత స్థాయి తక్కువ వాళ్ళకని. అవన్నీ వాళ్ళు పాటించడం లే. దాని మీద మీరో నేనో మాట్లాడితే ఆ డాక్టర్ వాళ్ళు లేకపోతే ఆ హాస్పిటల్ వాళ్ళు యుద్ధానికి వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ అని ఎలా ఉండాలంటే దిశానిర్దేశాలు, విధి విధానాలు గవర్నమెంట్ తయారు చేసి అవి గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి లబ్ధి జరుగుతుంటే దాన్నే ప్రైవేట్ వాళ్ళు పాటించాలి. కానీ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ యాజమాన్యం వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఆ విధానాలు గవర్నమెంట్కి చెప్తున్నారు. రివర్స్లో గవర్నమెంట్ వాళ్ళని ఫాలో అవుతారు. దానివల్ల ఏం జరుగుతుంది? క్వాలిటీ ఆఫ్ మెడికేర్ అనేది పోయింది. క్వాంటిటీ ఆఫ్ డాక్టర్స్ ఎంతమంది ఉండవచ్చు. ఇప్పుడు త్వరలో ఇక్కడ ఒక హాస్పిటల్ సనత్ నగర్లో ఓపెన్ కాబోతుంది. నేను స్వాగతిస్తున్నాను దాన్ని ఓపెన్ చేయడానికి. ఎందుకు లేట్ అవుతుందంటే ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఎక్కువ మంది లేరు. అందుకని డిప్యుటేషన్ మీద చాలా చాలా దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్ నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి డిప్యుటేషన్ మీద కానీ అదర్వైజ్ కానీ తీసుకొచ్చి 59 మందినో 90 మందినో ఇప్పుడు ఈ మధ్య పోస్ట్ చేశారని వింటున్నాను. వీటన్నిటికీ మనం ఒక సరైనటువంటి విధి విధానాలు చేసి పాలసీ డెసిషన్లు తీసుకొని దానికి ఏదైతే మెడికల్ ఎక్స్పెండిచర్ అనేది పెడుతున్నారో దాని దగ్గర ప్రతిఫలం వస్తుందా లేదా చూసుకుంటూ ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎవరు కూడా ఏమంటారంటే ప్రజా సంక్షేమం అంటే విద్యా, వైద్యం ఈ రెండిటికి ఉచితంగా ఇచ్చినా కానీ తప్పు పట్టడం లేదు ఎవరు. కానీ వాటి కంటే ఎక్కువ ఫ్రీ బస్సు వాటి మీద ఎక్కువ ఇస్తున్నారు వీటికి స్పెండ్ అయ్యే అమౌంట్స్ కంటే. సో దానివల్ల టోటల్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. అంటే పేపర్ లీకేజ్, నీట్ పేపర్ లీకేజ్ పట్ల ప్రభుత్వ వైఫల్యం ఉందనుకోవచ్చా? అంటే విద్యార్థుల పట్ల కొంచెం ఉన్నట్టే ప్రభుత్వ వైఫల్యం లేకపోతే పేపర్ లీకేజ్ ఎలా జరుగుతుంది? కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇన్నిసార్లు పేపర్ లీకేజ్ అయినప్పటికీ కూడా ఇది ఒక చర్య, దాంట్లో భాగమే. ఆ బ్యాన్ చేయడం అనేది ఆ చర్యలో ఒక భాగం. ఇంకా ఇంటర్నల్గా చాలా జరుగుతాయి. నేను చాలా ఒక 25 ఏళ్ల క్రితం ఈ పేపర్ లీకేజ్లో ముద్దాయి ఒకైనా కలకత్తా నుంచి ఒక ప్రెస్ అతను వచ్చాడు. అతను ఆ కేసులో ముద్దాయి, ఇంటర్మీడియట్ 10th క్లాస్ పేపర్లో. అతను ఇక్కడికి వచ్చి ఒక 5 స్టార్ హోటల్లో దిగాడు. అతనికి సంబంధించిన వకీలు ఢిల్లీ నుంచి వచ్చాడు, కాస్ట్లీయెస్ట్ అడ్వకేట్. నన్ను రమ్మంటే నేను తాజ్ బంజారాకు ఎక్కడికో వెళ్ళాను. ఎవరు ఇతను అంటే పలానా ప్రెస్ ఓనర్ అని చెప్పాడు. ఓకే, పరిచయం అయ్యాడు. బయటకు వస్తుంటే ఆ బాయ్స్ వస్తారు కదా, ఈ జేబుల నుంచి 100 రూపాయలు, ఆ జేబుల నుంచి 100 రూపాయలు ఇలా ఇచ్చేస్తున్నాడు. అది ఏందా ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు, ఎవరు ఇతను అని అంటే పలానా పేపర్ లీకేజ్లో ముద్దాయి అని చెప్పి చెప్పారు. మరొక విషయం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అతను ఇక్కడున్న పరిచయాలు ఈ రాష్ట్రంలో అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
అతను ఫోన్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే అతను క్లయింట్ అయ్యాడు. మీరు చెప్పారు యూపీఎస్సీలో లేదని. హ్మ్. ఇది యూపీఎస్సీనా ఇంకో ఎస్సీనా అనేది కాదు. నేరం అనేది అన్ని దిక్కుల జరుగుతుంది. దొరికితేనే దొంగ. ఓకే. కాబట్టి విధానాల్లో మార్పు రావాలి, హ్మ్. చట్టాల్లో మార్పు రావాలి. మళ్ళా మొదలుకి వెళ్తే ఆ చట్టాలను తయారు చేసే వ్యవస్థ ఉన్నటువంటి అసెంబ్లీకి లేకపోతే లోక్సభకి వెళ్ళే ఎంపీలు వాళ్ళ క్వాలిటీ, లేదా ఎమ్మెల్యేలు వాళ్ళ క్వాలిటీ గురించి చాలా చర్చించుకోవాలి మనం. దాంట్లోకి వెళ్ళొద్దు. కాబట్టి కేవలం ఈ తప్పుని ఏదో ఆ నీట్ మీద తోసేసి నీటిలోనే తప్పు జరుగుతుంది అనుకోవద్దు. అన్ని దిక్కుల తప్పులు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత, అవసరము, చట్టాన్ని మార్పు చేయటం అనేది కూడా జరగాల్సిందే ఎంతైనా ఉందని నేను చెప్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.